హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండీ! టమాటా పచ్చడి అంటే ఎండలో ఆరబెట్టకుండా ఇలా కనుక చేశారంటే దాదాపు 40 డేస్ నుంచి 50 డేస్ వరకు పాడవకుండా ఉంటది. అంటే మనకి ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా మరీ ఈ సీజన్‌లో టమాటాలు ఎక్కువ దొరుకుతాయి కదండీ! అంటే టేస్ట్ అంటే ఇప్పటి టమాటాలతోటి ఇలా కనుక చేశారంటే లొట్టలేసుకొని తింటారు. అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకొని వేడి వేడి రైస్‌లో కానీ తింటే అంటే ఇష్టం ఉండే వాళ్ళకు చాలామందికి నెయ్యి వేసుకొని తినడం చాలా ఇష్టం కదండీ! ఇలా వేసుకొని కాస్తంత నెయ్యేసుకొని తింటే మాత్రం టేస్ట్ అదిరిపోద్ది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ వే అండి. ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను మాత్రం ఇక్కడ కేజీ టమాటాలు తీసుకున్నానండి. చూసారు కదండీ! ఈ సీజన్‌లో దొరికేటివి పెద్ద పెద్దగా ఉంటాయి కదండీ! ఇలా కడుక్కున్నాను నేను ముందే కడుక్కొని ఆరబెట్టుకున్నాను. ఇంకేమన్నా మచ్చల్లాగా ఉంటాయి కదండీ! అవన్నీ ఇలా క్లీన్‌గా తుడుచుకోండి ఒక క్లాత్ తోటి. ఇలా మొత్తం టమాటాలు తీసుకొని దీన్ని మొదలు కాస్తంత కట్ చేసుకోండి. అంటే చాలామంది ఈ మొదట్లో అనేది ఇసుక అనేది అంటే మట్టిలో ఉంటుంది కాబట్టి ఇసుక అనేది ఉంటుంది. ఇక మనం చేసేది కూడా పచ్చడి కాబట్టి అంటే ఇసుక ఇసుక వస్తుంది కాబట్టి ఇలా మొదలు కట్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే ఇది మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. అంటే ఈజీ వేలో సింపుల్ ప్రాసెస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతో పాటు గంట కూడా కొట్టండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అన్నీ హోమ్ మేడ్ రెసిపీసే. చాలా ఈజీగా అంటే చూస్తూనే చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటాయి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే. చూస్తున్నారు కదండి! ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి టమాటాలు అనేవి ఇలా మొత్తం కట్ చేసుకోండి. ఆల్రెడీ చూసారు కదండి! మనం కట్ చేస్తుండగానే ఆల్రెడీ వాటర్ అనేవి వచ్చేసినాయి. అంటే ఇప్పుడు మన టమాటా కాబట్టి ఇలా వాటర్ అనేవి వచ్చేస్తాయి అండి. అంటే ఈ సీజన్‌లో చాలా ఎక్కువ అంటే తక్కువ రేటు కూడా ఉంటది. చూసారు కదండీ! ఇది ఆల్రెడీ ఒకటి మర్చిపోయాను. ఒకసారి చెక్ చేసుకొని ఇలా మొత్తం కట్ చేసుకోండి. నేనైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. చూసారు కదా మీరే, ఆయిల్ కూడా వేయలేదండి. డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. చూడండి వాటర్ అనేవి ఎంత వచ్చాయో బయటకి, ఎంత ఊరాయో టమాటాల్లో నుంచి. ఇలా ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇలా కలిపిన వెంటనే దీంట్లో మనము అంటే చాలామంది మొత్తము మిక్సీ పట్టేసిన తర్వాత కలుపుతుంటారు కదండి కారం అనేది. మనము ఇలానే డైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందుగానే నేను మాత్రం కేజీకి అంటే ఒక పావు కేజీ కంటే కాస్తంత తక్కువగా ఇక్కడ చింతపండు తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఒక చిన్న బౌల్ నిండా చింతపండు తీసుకున్నాను. అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అంటే ముందుగానే అంటే ఏమన్నా దుమ్ము ఉంటుంది కాబట్టని వాటర్‌లో నానబెట్టి వేసుకుంటారండి. అలా వేసుకోవడం వల్ల ఒక్కోసారి పచ్చడి అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా అంటే ఏది అంటే చెత్త అంటే ఏమన్నా ఉంటాయి కదండీ! అవన్నీ క్లీన్ చేసుకోండి ముందుగానే. ఇలా తీసుకొని దీంట్లో వేసుకోండి. అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అంటే ఇప్పుడు ఇంకాస్తంత అంటే సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేవి బాగా వస్తాయండి. ఇలా ఇప్పుడు కాస్తంత వేసుకొని తగలకుంటే మళ్ళీ లాస్ట్‌లో మనం టేస్ట్ చూసుకుంటాం కదండీ! అప్పుడు వేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ చింతపండు తీసుకున్న బౌల్ తోటే ఒక హాఫ్ కప్ అంతా స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్నాను నేను. అంటే కొంతమంది ఇళ్ళల్లో స్పైసీ ఎక్కువ ఉన్న కారం ఉంటుంది. కొంతమంది ఇళ్ళల్లో తక్కువ ఉన్నది ఉంటుంది కదండి. అందుకని ఇలా చూస్తూ వేసుకోండి. ఇలా మొత్తం కలుపుకొని అంటే కారం అనేది మనము స్టవ్ కట్టేసిన తర్వాతనే కారం అనేది వేసుకోవాలి. నాకు ఇక్కడ ఆవాల పొడి, ధనియా పొడి ఉందండి ఫ్రెష్‌దే. అందుకే నేను ఇక్కడ ఓన్లీ మెంతులు మాత్రమే ఫ్రై చేస్తున్నాను. అంటే అది కూడా ఫ్రెష్‌దే ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసుకోవట్లేదు. ఇలా మొత్తం చల్లార్చిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి. మరి వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవద్దండి ఎప్పుడైనా కూడా. ఇలా ఇవి చల్లారిన తర్వాత మెంతుల్ని గ్రైండ్ చేస్తున్నాను. చాలా మెత్తగా పట్టుకోండి. అంటే కొంతమంది బరకులు పట్టిస్తే కాస్తంత జల్లించుకోండి. చూస్తున్నారు కదండి! ఇలా మొత్తం మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను చల్లారిన తర్వాత టమాటాలు కూడా మిక్సీ పట్టుకున్నాను. చూస్తున్నారు కదా మీరు! ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత
మెంతి పొడి, ఆవాలు, ధనియాలు, అలాగే ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసుకున్నాను నేను. ఇలా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి, అంటే పచ్చడి మొత్తం కలిసేలాగా. చాలా సింపుల్ అండి, ఈజీగా ఇలా మొత్తం కలిపేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల్లోపు మనము పోపు వేసుకుందామండి. మళ్ళీ వేరొక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇక్కడ పల్లి నూనె వేసినా కూడా పచ్చడి అనేది కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ కాస్తంత అంటే మీడియంగా కాస్తంత హీట్ కాగానే మనము పోపు కోసం ఎల్లిపాయలు వేసుకోండి. అలాగే మినప్పప్పు, దీంతో పాటు కాస్తంత శనగపప్పు కూడా పోపు వేసుకోండి. ఎప్పుడైనా కానీ కాస్తంత కరివేపాకు వేసుకునేటప్పుడు మాత్రం కాస్తంత కేర్ఫుల్గా ఉండండి. అలాగే కొద్దిగా ఆవాలు, దీంతో పాటు కాస్తంత జీలకర్ర కూడా పోపు వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కాస్తంత లైట్గా, మరీ హెవీగా వేడి కాకుండా లైట్గా మనం పట్టుకుంటే కాలనంత వరకు, అప్పుడు అలా ఉన్నప్పుడు ఇలా పచ్చళ్ళలో దీంట్లో వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ ప్రాసెస్. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వేసుకొని మళ్ళీ కలుపుకోండి. చూసారు కదండి, ఇక్కడ ఆయిల్ కూడా మరీ ఎక్కువ కాలేదు, మరీ తక్కువ కాలేదు, కరెక్ట్ సరిపోయింది, కరెక్ట్ సెట్ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా 40 నుంచి 50 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది మనం కరెక్ట్గా చేసామంటే. చూస్తున్నారు కదండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా చేసుకొని వేడి వేడి రైస్లో తింటే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు కదండి. టమాటా పచ్చడి అంటే ఇష్టపడని వారంటే ఎవ్వరు ఉండరు. ఇలా మొత్తం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.